అందరికీ వందనాలమ్మా. మరి ఈ దినమున సహోదరి బ్యూలా దేవుడి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత రక్షణను బట్టి మనమందరము కూడా ఇక్కడ కూడి ఉన్నాము. మరి బిడ్డకు దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి బిడ్డ ఏర్పాటు చేసుకున్నటువంటి స్తుతి కూడికలో మరి దేవుడు మనల్ని ఏ రీతిగా కాపాడుకున్నాడు, మనల్ని ఎందుకు కాపాడాడు, మనల్ని ఎలా ఉండమంటున్నాడు అనే విషయాలని కొన్నిటిని మనం పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. మొదలుగా చూడమ్మా, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం చూడమ్మా. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతుల నుండి నిన్ను విమోచించెదను. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. మరి దేవుడు విడిపించటము, విమోచించటం. మనం ఈ లోకంలో అపవాది మాట విని అపవాది చెప్పిన విధంగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకమైన వారుగా మనం అందరము కూడా ఉంటూ ఉండగా మనం ఆ యొక్క దుష్టుని బంధకాల్లో మనమంతా కూడా ఎవరుగా ఉన్నామా? బానిసలుగా చెరపట్టబడి ఉండగా దేవుడు మనకేమని చెప్తూ ఉన్నాడు? విడిపిస్తానని చెప్తున్నాడు. సహజంగా మనం అందరం అనుకుంటూ ఉంటాం, నేను మందిరానికి వెళ్తే చాలు, బాప్తిజం ఎప్పుడో తీసుకుందాంలే, అన్ని నా పనులన్నీ పూర్తయిపోయాక, ఏమా నా బాధ్యతలన్నీ తీరిపోయాక నేను బాప్తిజం తీసుకుంటే చాలు అని చాలా మంది అనుకుంటుంటారు, ఒకళ్ళిద్దరని కాదు. అయితే నీవు అనుకునే వారిలో గనక ఉంటే నువ్వు అప్పటికి కూడా దుష్టుని చేతిలో ఉన్నట్టే లెక్క. ఎందుకని? నీ మీద మోపబడినటువంటి పాప దోషాలన్నిటినీ కడిగేసేది ఏంటిది? యేసయ్య రక్తం. మరి యేసయ్య రక్త మాంసాల్లో నీవు పాలిభాగస్తురాలు అవ్వాలన్నా, పాలిభాగస్తుడు అవ్వాలన్నా ఏం పొందాలి? రక్షణ పొందాలి. అయితే లేడికి లేచిందే పరుగు అని చెప్పేసి ఈరోజు నిద్రపోయి తెల్లవారంగానే లేచి నాకు ఫోన్ చేసావు, లేదా ఇంకో సేవకులకు ఫోన్ చేసావు, అన్నా నేను బాప్తిజం తీసుకుంటాను, సముద్రం కాడికి వచ్చేసాను, వచ్చి ఇచ్చేయండి అంటే అయిపోద్దా? ఎవరు ఒప్పుకోవాలి? దేవుడు ఒప్పుకోవాలి. ఆ సమయం దేవుడు నీకు ఇవ్వాలి. కానీ దేవుడు సమయం ఇచ్చినా కూడా చాలా మంది ఏం చేస్తుంటారు? మా అమ్మాయి పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలి, లేకపోతే ఒక ఉద్యోగంలో స్థిరపడాలి, లేదంటే వ్యాపారంలో స్థిరపడాలి, అప్పుల బాధలు చాలా ఉన్నాయి, ఇవన్నీ పోవాలి, కుటుంబ కలహాలు అనేకమున్నాయి, ఇవన్నీ పోతే నేను అప్పుడు బాప్తిజం తీసుకుంటాను అంటే, అప్పుడు బాప్తిజం తీసుకుంటాను అంటే దానికి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చక్కని రీజన్ ఏంటో తెలుసా? అప్పుడు దేవుణ్ణి పరిపూర్ణంగా ఆరాధించుకోవచ్చు, ఏ కష్టము లేకపోతే ఆరాధించుకోవచ్చు. హెల్ప్ అని అరవాల్సింది ఎప్పుడమ్మా? సింహం నోట్లో ఉన్నప్పుడా? సింహం నీ పక్కన చక్కగా ఆడుకుంటూ తిరుగుతున్నప్పుడా? ఎప్పుడు? అదేంది? నోట్లో ఉన్నప్పుడే కదా హెల్ప్ అనాలా? మరి నోట్లో ఉన్నారని తెలుసు, రక్షించేవారు ఎవరు లేరని కూడా తెలుసు, కానీ అడగాలంటే బాప్తిజం తీసుకోవాలని కూడా తెలుసు. కాబట్టి బాప్తిజం తీసుకుంటేనే నేను అడగాలి కదా, నన్ను రక్షించయ్యా అని. మరి నాకు ఇప్పుడు వద్దులే, కొద్ది కాలం అయితే ఏమైంది? సింహం పట్టుకుని ఉంటుంది అంతే కదా. ఒక పన్ను దిగుద్ది, 2 పళ్ళు దిగుతాయి, వదిలిపెట్టినప్పుడు వెళ్ళి టీటీ ఇంజక్షన్ వేసుకుంటే టాటా చెప్పొచ్చు సింహానికి అనుకుంటే సరిపోయిద్దమ్మా. నేడే రక్షణ దినము. ఏ రోజు ఏ క్షణము ఏ రీతిగా ఉంటుందనేది ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరునూ చెప్పలేరు. చెప్పగలరమ్మా? ఎవరు చెప్పలేరు. చెప్పగలిగిన వారు ఉన్నామని చెప్పేసి ఉద్దండులు చాలా మంది ఉన్నారు. రేపేం జరుగుతుందో ఈరోజు చెప్తా అంటారు. సరే చెప్పయ్యా అంటే ఏదో చెప్తారు, రేపు అది జరగలేదు అనుకో, గ్రహాలు అనుకూలించలా అంటారు. అర్థమైందా? మరి రక్షణ తీసుకోవడానికి నీకే గ్రహం అనుకూలించలేదు? ఏ గ్రహం అనుకూలించలా?
ఆలోచించుకోవాలి. రక్షణ అంటే యేసయ్య ప్రాణత్యాగం చేసినటువంటి ఆ గొప్ప విధానము వల్ల నీకు కలిగినటువంటి గొప్ప రక్షణ అది. ఆ రక్షణ పొందుకోవడానికి 1000 కోట్లు కుమ్మరించినా రాదది. వస్తుందా? రాదు. కానీ 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇచ్చే గొప్ప రక్షణ ఎవరు ఒప్పుకోవాలి? నిన్ను దేవుడు ఒప్పుకోవాలి. యేసయ్య ఒప్పుకుంటేనే ఆ గొప్ప రక్షణ మనకు లభిస్తుంది. మనం అంతా అనుకుంటాం, చాలా మంది అనుకునే వాళ్ళు ఉన్నారు ఏమని, అబ్బా బాప్తీసం తీసుకుంటే ప్రార్థన పెట్టుకోవాలా, బాప్తీసం తీసుకుంటే అదొక గొప్ప విషయమా, బాప్తీసం తీసుకుంటే విషయాలా, ఏముంది అందరు తీసుకుంటున్నట్టే వీళ్ళు తీసుకున్నారు. కానీ అది కాదు, నువ్వు తీసుకున్నది గొప్పతనం కాదు, దేవుడు అంగీకరించేది గొప్పతనం. అంగీకరించే విధముగా నీవు నడుచుకున్న విధానం గొప్పతనం. ఆ యోగ్యత నీకు ఇచ్చినటువంటి ఆ గొప్పతనాన్ని పురస్కరించుకొని మనమంతా ఏం చేస్తున్నాం? దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్పని, ఆ ధన్యతను మనంతా జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం. అర్థమైందా? మరి ఆ గొప్ప విధానం ఎలా కలుగుతుంది? ఏమా, యేసుప్రభువు వారు సిలువలో ఉన్నారు. ఆయన మొదటి మాటగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మాకేం తెలుసు అన్న, అక్కడున్న జనాంగాన్ని చూశాడు. ఆడున్న జనాంగాన్ని ఆ రోజు చూశాడు. ఈ రోజు ఎవరిని చూస్తున్నాడు? ఆయన కన్నుల ఎదుటిగా ఉన్న నిన్ను నన్ను చూస్తున్నాడు. మొదటి మాట కోసం మనం అంతా రెడీగానే ఉంటాం. రెండో మాట కోసం కూడా రెడీగా ఉండాలని ప్రయత్నం చేస్తాం. మూడో మాటకు వచ్చేసరికి మాట వినపడినంత ఆమడ దూరం వెళ్తాం. ఎందుకు? మూడవ మాట బాధ్యత. అర్థమైందా? కాబట్టి రక్షణ తీసుకోవడం అనేది ఒక గొప్ప బాధ్యత. ఆ బాధ్యతను సరి అయిన విధానంతో మనం ముందుకు తీసుకువెళ్ళటం అనేది కూడా ఇంకొక బాధ్యత అయి ఉన్నది. ఎందుకంటే ఆ రక్షణ పొందుకున్నటువంటి ఆ విధానాన్ని దేవుడు ఎలా అవలంబించుకోమంటున్నాడో తెలుసా? ఎందుకంటే మనం ఇందాక అనుకున్నాం కదా, సింహపు నోట్లో ఉన్నప్పుడు అప్పుడు అడగాలి హెల్ప్ అని. ఉన్నామని తెలిసినా కూడా నా పెంపుడు సింహమే, నా పెంపుడు జంతువే అంటే ఆకలేస్తే పెంపుడు ఓనర్ అయినా ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందమ్మా. ఒక ఆవిడ పెద్ద కొండ చిలువను పెంచుకుందంట. తెలుసా ఈ స్టోరీ? నిజం, జరిగింది, యూట్యూబ్లో ఉంది. ఆమె ఆ పైతాన్ని పెంచుకుంటా ఉంటే అదేందో వారం నుంచి తినట్లేదు, అంటే చాలా రోజుల నుంచి తినట్లేదు అని చెప్పేసి ఆమె ఒక రోజు ఏం చేస్తుందంటే దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. ఎంతో ప్రేమ చూడండి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ దాన్ని టెస్ట్ చేసి దీనికి ఏ రోగము లేదు, దీని కడుపులో నువ్వు పడతావా లేదా, ఎంతవరకు అయితే నువ్వు పడతావని, అది అందుకని తినకుండా ఉంది ఇన్ని రోజులు, వదిలిపెట్టి తొందరగా పోయి అన్నాడు. అంటే అప్పటి వరకు అది ఏం చేసింది? ఈ మనిషిని తినాలంటే నాలో ఎంత భాగం ఖాళీగా ఉండాలనో ముందంతా చూసుకుంది. ఆమెను చుట్టుకోవటం, ప్రేమగా ఆమెను నిమరటం, ఇవన్నీ అది చేసింది. ఎందుకు? మెజర్మెంట్స్ చూసింది అనమాట. నా పొట్ట ఈ దిట్టంగా ఉన్న ఏమా పట్టాలంటే అట్ట పొట్ట ఖాళీ చేసుకోవాలా. మరి అపవాది కూడా ఏం చేస్తుంటాడు? మనకు బాగా తెలిసిందే, మనం అంతా హిందుత్వం నుంచి వచ్చిన వాళ్ళమే కదా, అవునా కదా? బై బర్త్ క్రిస్టియన్స్ మనం అయితే కాదు కదా, మనం అందరం హిందువులు. పొట్టేలు బలిచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఏమ్మా, బలి ఇవ్వడానికి ఆ రోజుకి ఆ రోజు తీసుకొచ్చి ఇస్తారా? ఏం చేస్తారు? చక్కగా తీసుకొచ్చి చిటారు కొమ్మకెక్కి చిగురు కోసుకొచ్చి దానికి పెట్టి, అదబ్బా ఎంత ఆప్యాయం, దాని ప్రేమ మనల్ని, అంటే మన ప్రేమ దానికి కనబడేది అలా. దానికి ఆ రోజు రానే వస్తుంది, రంగులు జల్లి దాని మీద అంతా ఎగురుతా ఉండి డప్పులు కొడుతుంటే అదే ఎవరుకుంటుంది, నాకు ఇంకా పట్టాభిషేకం చేస్తున్నారు కావాలా, ఇంకా అది కూడా డ్యాన్స్ చేస్తుంది. తలెత్తు అనగానే పాప ఇంకోటి ఏదో పెడతాడు, ఎత్తుద్ది, తల దిగి కింద పడి. తలెత్తిన గొర్రె తప్ప, దాన్ని నమ్మించిన నరుని తప్ప. ఏమ్మా, ఎవరు తప్పు? నరుడిని అడిగితే ఏమంటాడు? మనిషిని అడిగితే ఏమంటాడు? మేము తినడానికి దాన్ని వధించామంటాడు. దాన్ని అడిగితే ఏం చెప్తుంది? నేను నమ్మి మోసపోయాను. మరి నీవు కూడా యేసయ్యని, అయ్యా నన్ను నేను నీకు దహన బలిగా అర్పించుకొనుచున్నాను, నీకు ఇష్టమైన నైవేద్యముగా నా ప్రార్థనలు నేను అప్పచెప్తూ ఉన్నానని చెప్పి ఆశగా యేసయ్య తల ఎత్తేలా చేసి మనము వధించేవారుగా మనం ఉంటే ఉపయోగం ఉందా? లేదు. కానీ రెండొచ్చుల వాడైన ఖడ్గము వంటి వాక్యమును మనం పట్టుకొని ఏం చేస్తున్నాం తెలుసా? యేసయ్యని వధించేలా చేస్తుంటాం. ఎందుకంటే వాక్యాన్ని వక్రీకరిస్తూ ఉంటాం.
కానీ నిజానికి దేవుడు ఏ రీతిగా ఉండమంటున్నాడు, మనల్ని ఏ రీతిగా రక్షించుకున్నాడు, అసలు ఎందుకు మనల్ని రక్షించుకున్నాడు అనేది చూడండమ్మా. తిమోతి రాసిన 2వ పత్రిక 'అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 'అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండమ్మా. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్ని జనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహం నోట నుండి తప్పింపబడి తిని. చలో, ఎక్కడి నుండి తప్పింపబడ్డామమ్మా? ఇందాక మనం ఏం అడిగాం? ఎందుకు మనల్ని దేవుడు ఏం చెప్పాడు? దుష్టుల చేతిలో నుండి నిన్ను నేను విడిపిస్తానన్నాడు. దుష్టుడు అంటే ఎవరు? అపవాది. అపవాది చేతి నుండి మనల్ని విడిపించాడు. బాగుంది. అయితే ఇప్పుడు గమనించండి, వేరే దేశపు వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకున్నాం, పట్టుకున్నారు వాళ్ళని. అక్కడ దాకా ఎందుకు, మన అభిమన్యునో ఎవరు లాస్ట్ టైం మన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వెళ్ళిపోయి పాకిస్తాన్లో పడిపోయాడు కదా, ఫ్లైట్ క్రాష్ అయిపోయి. అప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు అక్కడ, ఓకేనా? అతన్ని విడిచిపెట్టారు అక్కడ. అయితే అతన్ని విడిచిపెడితే సరిపోయిందా? ఆయనకు నిజమైన స్వేచ్ఛ ఎక్కడికి వస్తే జరుగుద్ది? అక్కడ జైల్లో నుంచి పాకిస్తాన్లోకి విడిచిపెడితే వస్తుందా? ఆయన పాకిస్తాన్ నుండి ఇండియాకి వస్తే జరుగుద్దా? ఇండియాకేగా, అవునా కదా? మరి దుష్టుని చేతిలో నుంచి మనల్ని దేవుడు విడిపించాడు, విమోచించాడు. బాగుంది. ఇప్పుడు మనము స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని జీవించాలన్నా, స్వేచ్ఛాయుతమైనటువంటి ఆరాధన, దేవుని ఆరాధించాలన్నా, నా యొక్క స్థానము దేవుని యొక్క రాజ్యమై ఉండాలి అన్నా నేనేం చేయాలి? ఏం చేయాలి? భూమి మీద 4-5 అంతస్తుల మిద్దెలు కట్టుకోవాలా, 10-15 సవర్ల బంగారం ఎప్పుడు ఒంటి మీద ఉండాలా, ముందు ఒక కారు, వెనక ఒక కారు, మధ్యలో నా కారు ఉండాలా, నేను దిగితే చుట్టూ 8 మంది గన్మెన్లు ఉండాలా, ఎవడు చంపుతాడో ఏమో అని చెప్పి నేను దాక్కొని కూర్చోవాలి. ఇలాగేనా ఉండాల్సింది? ఎలా ఉండాలా? నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుకున్న వారమై దేవుని యొక్క బిడ్డలుగా ఆయన యొక్క సన్నిధిలో ఆయనను తలెత్తి చూడగలిగినటువంటి వారుగా మనం ఉండుటకై మనకిచ్చినటువంటి ఈ యొక్క వీసాకి సంబంధించినటువంటి విధానమే ఆ గొప్ప రక్షణ. ఏ రీతిగా అయితే మనం ఇంకొక దేశం ప్రయాణం చేయాలంటే విమానం ఉంది, టికెట్ ఉంది, పాస్పోర్ట్ ఉంది, కానీ ఏముండాలి వెళ్ళాలంటే? వెళ్ళిపోతామా? విమానం ఉంది, టికెట్ ఉంది, పాస్పోర్ట్ ఉంది, అమెరికా వెళ్ళిపోతామా? ఏముండాలి వెళ్ళాలంటే? ఏముండాలమ్మా? అక్కర్లేదు, అన్నీ ఉంటాయి. అయ్యేనా? ఇంకేమైనా ఉండాలా? వీసా ఉండాలా, అంటే ఆ దేశపు ఎంట్రీ పర్మిషన్ ఉండాలా. మరి నిత్యరాజ్య వారసత్వానికి వెళ్ళటానికి నేను ప్రార్థన చేసుకుంటున్నా, వాక్యం చదువుతున్నా, పాటలు పాడుతున్నా, స్వార్థ ప్రకటిస్తున్నా, అయితే రక్షణ లేదు, వీసా లేదు. నేను వెళ్తానా? తలుపు యొద్ద ఉండి ఎంతమంది తట్టినాను, ఎంతమంది కేకలు వేసినాను, ఏమని? ప్రభువా ప్రభువా నీ నామమును మేము దెయ్యాల్ని వెళ్ళగొట్టలేదా, అనేకమైన అద్భుతాలు చేయలేదన్నా. యేసయ్య ఏమంటాడు? అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు. ఎందుకంటే బాప్తీసం తీసుకోవాలంటే అమ్మో ఇలా ఉండాలేమో అనే భయం, బాప్తీసం తీసుకోవాలంటే ఇలా కట్టుదిట్టంగా ఉండాలేమో అనేటటువంటి అపోహతో చాలా మంది ఏం చేస్తున్నారంటే బాప్తీసం తీసుకో. కానీ బాప్తీసం ఎందుకు తీసుకోమంటున్నారు? నీ ఆత్మను రక్షించుకొనుటకై, నీ వారసత్వాన్ని ఆ యొక్క రాజ్యములో, నిత్యరాజ్యములో లిఖితమై ఉండుటకై. ఇక్కడ సినిమాలకు వెళ్ళకూడదు, ఇక్కడ షికార్లు చేయకూడదు, ఇలాగంటే అప్పుడు ఇంకా మనం దుష్టుని యొక్క చేతిలో ఉన్నట్ట, విడిపించబడ్డట్ట. ఈ లోకపు ఆచారం ప్రకారం మనం ఈ లోకపు అవసరాలని మనం తీర్చుకుంటూ వెళ్ళిపోతే, ఈ లోకాన్ని విడవకూడదు అనేటటువంటి ఆలోచనతో ఉంటే, ఇక్కడ ఉన్న మనం అందరము నా యొక్క ఆయుష్ ఇంత అని మనం చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నామా? ఎవరైనా చెప్పగలమా? ఇంత, నా ఆయుష్ ఇంత,
ఏమా ఎవరూ లేవు. గ్యారంటీ లేని లైఫ్, కానీ మనం కొనే ప్రతిదానికి వారంటీ అడుగుతాం. అర్థమైందా? ప్రతిదానికి వారంటీ అడుగుతాం. మన టీవీలో కుక్కల సినిమా ఒకటి చూశాను. ఆ కుక్కలు అంత కుక్కలే, ఆ సినిమా అంతా డాగ్సే. అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ కోడి నిలబడి మాట్లాడుతూ ఉంటుంది, టామీ నువ్వు తిరిగి వచ్చేటప్పటికి నేను బతుకుంటే మాట్లాడుకుందాం అంటది. సరే ఆ డాగ్ వెళ్ళి మరి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత టామీ అంటది, ఏం బ్రతికే ఉన్నావు ఇంకా అంటే, నన్ను తినాలనుకున్నామే చచ్చిపోయింది, నేను బతికే ఉన్నాను అంటది. అంటే కోడి లైఫ్ మహా అయితే 2 ఏళ్ళు, ఎవరో ఒకడు పొట్టలో పెట్టుకోవాల్సిందే, లేకుండా లేదుగా. కానీ 100 ఏళ్ళు బతుకుతాం అనుకున్నాము, ముందు చనిపోయిందంట. అంటే నా ఉద్దేశం అది చెప్పదలుచుకోవటం, అంతేగాని సినిమా వెళ్ళి చూడమని కాదు. అర్థమైందా? అంటే గ్యారంటీ లేని లైఫ్ మంది, మనం కొని ప్రతిదానికి వారంటీ మనకు కావాలి. మరి వారంటీని ఇచ్చే యేసయ్యను మనం ఏం చేస్తున్నాం? నమ్మట్ల. అర్థమైందా? యుగ యుగాల జీవితం నీది అన్న గ్యారంటీ ఇంకా ఎవరన్నా ఇవ్వగలరమ్మా? ఎవరైనా ఇచ్చారా? నిత్య సంతోషాలతో దేవుని సన్నిధిలో ప్రతిగానాల మధ్య మనం అక్కడ ఉండేటటువంటి గొప్ప భాగ్యము గ్యారంటీగా దేవుడు ఇస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? నమ్మలేకపోతున్నాం. కానీ మనల్ని ఎందుకని చూడండి, ఆయన ద్వారా మనకు వచ్చినటువంటి ఆ యొక్క విధానం ఏ రీతిగా కలిగిందో చూడండి అమ్మా. నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును. ఎవరి ద్వారా ప్రకటింపబడు? పౌలు గారు రాశారు కదా, పౌలు గారు అనవాకండి, ఇక్కడ నీవే ఒక పౌలు. అర్థమైందే? ఎవరైతే గొప్ప విశ్వాస జీవితాన్ని జీవిస్తారో వారే ఒక పౌలు, వారే ఒక యోహాను, వారే ఒక మోషే, వారే ఒక దావీదు. అర్థమైందా? కాబట్టి మన ద్వారా, అంటే ఇక్కడ నా అని ఉంది కానీ నేను మన అని చదువుతున్నా చూడండి, మన ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు మన ప్రక్క నిలిచి మనల్ని బలపరచెను గనుక మనము సింహపు నోట నుండి ఏమై ఉన్నాం? తప్పింపబడి ఉన్నాం. ఎలాగా తప్పింపబడి ఉన్నాం? రక్షణ అనే రక్షణ వలయాన్ని పొందుకున్నాం కాబట్టి. అర్థమైందమ్మా? వర్షం పడుతుంటే గొడుగేసుకొని వెళ్తాం, ఎందుకని? వర్షం నీళ్లు మన మీద పడకూడదనా, మన తల తడవకూడదనా? కరెక్ట్ చెప్పాలా? ఏదమ్మా? తల తడవకూడదని. కారణం జలుబు చేస్తుందని అట్లా. కానీ మనం తడవకుండా ఉండటానికైతే కాదుగా. అయితే ఏ రీతిగా అయితే మనం గొడుగు పట్టుకున్నామో అప్పుడు మన తల ఎందుకైతే తడవలేదో, ఈ లోక మాలిన్యం అంటని వారుగా నీ ఉండుటకై నీకున్నటువంటి ఆ యొక్క వలయం ఏదైతే ఉందో అదే రక్షణ అయ్యింది. ఆ గొప్ప రక్షణను మనం పొందుకొని దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటింపబడుటకై మనము సింహపు నోట నుండి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? తప్పింపబడి ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప రక్షణను మనం అంతా గుర్తెరిగిన వారుగా ఉండాలి. ఇంకా రక్షణ లేని వారం ఎవరైనా ఉంటే ఆ రక్షణ ఆనందాన్ని అనుభవించేవారుగా మనం ఉండాలి. అర్థమైందా? అలాగే చివరిగా చూడండి అమ్మా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడమ్మా. పేతురు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మింగుదమా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మరి దేవుడు మనల్ని సింహపు నోట్లో నుండి తప్పించాడు కదా, మనం ఎలా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటి? మనం తెలుసుకోవాలి ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది నన్ను నా దేవుని దగ్గరికి చేరుస్తుంది, ఏది నన్ను నా దేవునికి దూరంగా చేస్తుంది. నేను ఏ రీతిగా ఉంటే నా దేవుడు నా నిమిత్తమై తల దించడు, నేను ఈ రీతిగా ఉంటే నా దేవుడు నా నిమిత్తమై తల ఎత్తుకొని నా బిడ్డ అని గర్వంగా చెప్తాడు అనేటటువంటి ప్రతి విధమైనటువంటి విధానాన్ని మనం తెలుసుకొని పిరికివారు వలె కాక ధైర్యవంతులమై మనము ముందుకు సాగిపోవాలి. ఆ రీతిగా సాగిపోవటకే మనం ఎలా ఉండాలమ్మా? నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై మెలకువగా ఉండాలి. మెలకువగా ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే ఇక నిద్రపోవద్దని అర్థమా? తెలివిగా చీమ చిటుక్కుమన్నా కొందరు నిద్ర లెగుస్తారు.
అవునా? అంటే అలర్ట్గా ఉంటాం. అపవాది నిన్ను మోసపుచ్చుటకు, నీకు తెలియకుండానే నిన్ను పడివేయటకు అదేం చేస్తుందంటే ఒక పెద్ద గుంట దొబ్బుద్ది, కానీ దాని మీద వజ్రాలు వైడూర్యాలు అన్నీ చూపిస్తుంది. కానీ అవన్నీ ఉండేది అక్కడ పై పొర మాత్రమే. అడుగు పెట్టావా ఏమవుతావు? అగాధంలో పడిపోతావు. మరలా అవన్నీ ఏమవుతాయి? మరలా పైకి ఉంటాయి. వాడటానికి ఉంటాయా? ఈ లోకపు ఆశలు ఆ రీతిగా చూపిస్తుంది, కానీ లోకపు ఆశను అనుసరించి నడిచిన ప్రతి ఒక్కరూ కూడా చివరకు బాధపడటం తప్ప ఇంకొక అవకాశం లేదు. అయితే మనం రక్షణానందమును గుర్తెరిగిన వారుగా మనం ఉంటూ, దేవుళ్ళు ఎదుగుచూ ఫలించిన వారుగా మనం ఉంటే కనుక రత్నరాసులైనను వెండి బంగారాములైనను మనకు వట్టి రాళ్ళ వలె కనపడ్డప్పుడు మనం మోసపోతామా? మోసపోతామమ్మా? మోసపో. ఇక్కడ నుండి ఏమి తీసుకెళ్ళమని అందరికీ తెలుసా లేదా? తెలుసు కదా. కానీ నీ కోసం సిద్ధపరుస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి దాన్ని గుర్తించక ఇక్కడ ఉన్న వాటి మీద ఆశ పెట్టుకొని వాటిని పోగొట్టుకుంటున్నాం మనం. నిజమైన పిచ్చివాళ్ళు మనమా? లేకపోతే బాప్తీసం తీసుకొని వాటన్నిటిని వృధా అనుకున్న వాళ్ళ? ఎవరు నిజమైన పిచ్చివాళ్ళు? ఎవరు? ఈ లోకపు ఆశ కలిగిన వారే కదా నిజమైన పిచ్చివాళ్ళు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళలేదు. కానీ ప్రభు నిమిత్తము మనం హింసింపబడిన, ఆయన నిమిత్తం మనల్ని మనం కట్టుదిట్టం చేసుకున్న, ఆయన కొరకు మనం జీవించిన మన ఫలం ఎక్కడ అధికమైందమ్మా? లోకంలో మన ఫలం అధికమవుతూ ఉండగా అది పొందుకోవడానికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడితే నిజంగా తెలివి తక్కువ వాళ్ళమా? తెలివి గలవాళ్ళమా? మీలో నన్నైనా సరే మనందరిలో అంతా ఉన్నప్పుడు ఎవరన్నా మన దగ్గరికి వచ్చి నువ్వు తెలివి తక్కువవాడు అని అంటే అస్సలు ఒప్పుకుంటావా? ఉర్రాను నన్ను దా, ఏ ఎగ్జామ్ పెడతావురా, ఏ ప్రశ్న అడుగుతావు అడుగు. అమ్మా ఊరక ఒక చిన్న జోక్ చెప్పుకొని, అంటే జోక్ అంటే మనకి సంబంధించిందే చెప్పుకొని ముగించుకుంది. ఏం లేదు, సింపుల్. ఒక అందరికి తెలిసిందేలే, కొత్తదేం కాదు. ఒక చోట అంటే ఒక నదిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు బోటు. ఆ బోటు నడుపుతాడు కదా అతను ఉన్నాడు. ఎవరో పండితులు ఇద్దరు కూర్చో ఉన్నారు. వాళ్ళు అడిగారు, అరే ఐ చదివావా అన్నారు. లేదయ్యా. ఈ చదివావా అన్నారు. లేదు. సగం జీవితం వేస్ట్ రా, ఇది వృధారా అన్నారు. ఇన్ని అడుగుతున్నారు కదా గురువు గారు, మీకు ఈతొచ్చా అని. నాకు రాదురా. మీ పూర్తి జీవితం వేస్ట్ అండి అని చెప్పి సుడిగుండమని చెప్పి వాడు దూకి వెళ్ళిపోయాడు. అమ్మా ఇప్పుడు ఏది కాపాడింది వాళ్ళని? అదే ఈత నేర్చుకుంటే పామరుడైనా వీడేం తెలుసుకున్నాడు? జీవించడానికి కావాల్సింది ప్రమాదమై ఎదురైనప్పుడు తనను తాను రక్షించుకునేది ఏంటో తెలుసుకున్నాడు. ఓకేనా? మరి మనం ఏం చేస్తున్నాం? మనం అన్నీ తెలుసన్నా తెలివిగలవా? తెలివి తక్కువ. అన్నీ తెలుసు అస్సలు ఒప్పుకో. నీకేం తెలుసా అంటే నీకు తెలుసా, మీ నాన్నకు తెలుసా, మీ తాతకు తెలుసా అనే వాళ్ళమే. కానీ నాకేం తెలియదు అని వాళ్ళని అడగం. అడుగుతామా? అడగం. కాబట్టి మనం అలా కాదు ఉండాల్సింది, తెలుసుకునేవారుగా ఉండాలి. అదేనమ్మా. ఏది మనకు ముఖ్యమో అది తెలుసుకోవాలి. ఏది మనకు అంటే అక్షయమైనదేంటి, క్షయమైనదేంటి, వ్యర్థమైనదేంటి, ఉపయోగకరమైనదేంటి, యుగయుగాలు ఉండేదేంటి, సడన్గా పోయేదేంటి, ఇవన్నీ మనం తెలుసుకుంటే రక్షణకు ఉన్నటువంటి గొప్ప విలువ, రక్షణలో ఉన్నటువంటి గొప్ప మాధుర్యం మనం అందుకుంటాం. నాకు రక్షణ అంటే ఏంటో తెలియనప్పుడే బాప్తీసం ఇచ్చేసారు. బాప్తీసం తీసుకుంటే 15 ఏళ్ళకే బాప్తీసం ఇచ్చారు. మా అమ్మ తీసుకుంటుందని నేను కూడా తీసుకున్నాను. బాప్తీసం తీసుకుని గ్రౌండ్కి వెళ్ళిపోయాను. క్రికెట్ ఆడుకుంటా, చిన్నపిల్లని కదా ఆడుకుంటుంటే మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. అరే నువ్వు బాప్తీసం తీసుకున్నావురా, క్రికెట్ ఆడకూడదు అన్నారు. ఇదేంది నాకు అర్థం కాదు. సరే అని చెప్పి వెళ్ళిపోయి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా. అరే నువ్వు బాప్తీసం తీసుకున్నావురా, టీవీ ముందు కూర్చోకూడదు అన్నారు. నాకేం అర్థం కాదు. బాప్తీసం తీసుకుంటే టీవీ ముందు కూర్చోకూడదా, క్రికెట్ ఆడుకోకూడదా? సరే బయట చీకటి పడితే డీప్ ఆట ఆడుకోవడం ఇవన్నీ అలవాటు కదా చిన్నపిల్లలుగా. ఇప్పుడు నేను చెప్తుంది 98లో సంగతి. సాయంత్రం పూట డీప్ ఆటలు అవి ఆడుకుంటామంటే మళ్ళీ మా అన్న వచ్చి, అరే నువ్వు బాప్తీసం తీసుకున్నావురా, ఆటలు ఆడకూడదురా అన్నాడు. అన్నా అసలు బాప్తీసం తీసుకుంటే ఏం చేయాలి అది చెప్పన్నా అన్న. నాకేం తెలుసు అన్నాడు. అంటే మా అన్నయ్య వాళ్ళు తీసుకోలేదులేండి, నాకేం తెలుసు అన్నాడు. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏమి నేర్చుకోవాలి, ఎలా ఉండాలి?
ఇక నేనేం చేశాను, మొదటి ఆదివారం బాప్తీసం తీసుకున్న తర్వాత మొదటి ఆదివారం వెళ్ళాను, బల్లారాధన తీసుకున్నాను, ఇంకంతే. ఇక బల్లారాధన తీసుకున్నదే లేదు 15 సంవత్సరాలు. మరలా నేను 2013లో దేవుళ్ళలోకి వచ్చే వరకు కూడా బల్లారాధన తీసుకోవాలి. ఆ సమయంలో నన్ను నేను కోల్పోతే, నన్ను నేను కోల్పోయాను అనుకోండి ఈ లోకంలో, నా పరిస్థితి ఏంటి? ఎట్నో మా అమ్మ చేసిన ప్రార్థన, లేకపోతే సంఘస్థులు చేసిన ప్రార్థన, ఏదైనా కావచ్చు, దేవుని చెవిన పడినటువంటి ఆ మాట నన్ను పట్టుకునేలా చేసింది కదా, రక్షణ ఆనందంకు కలిగినటువంటి విలువను, ఆ మాధుర్యమును తెలిసేలా చేసింది కదా. మరి ఆ గొప్ప విధానాన్ని ఎందుకు మనము తెచ్చుకోలేము? రక్షణ అంటే నిన్ను బంధించేది కాదు, రక్షణ అంటే నిన్ను నిలబెట్టేది, రక్షణ అంటే నిన్ను మూలన పడేసేది కాదు, రక్షణ అంటే నిన్ను శిరస్సుగా చేసేది. ఆ గొప్ప రక్షణను పొందుకున్న వారమై, సింహాన్ని ఎదిరించగలిగినటువంటి శక్తివంతులమై, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై, మెలకుగా ఉండి అపవాదిని ఎదిరించుటకు అగ్నిబాణములు సైతము ఎదిరించగలిగిన శక్తిని పొందుకోవాలంటే మనకు కావలసింది యేసయ్య రక్త మాంసములు. దానికి తగిన విధానమైనటువంటి యోగ్యతాపరమైనటువంటి ఆ జీవితాన్ని మనం జీవించిన వారుగా ఉంటే, ఆ రక్షణ మనకిచ్చిన యేసయ్య కట్టిన విలువ, మనము ఆ విలువకు విలువిచ్చిన వారుగా మనం ఉంటాం. విలువ తెలియాలి అంటే పొందుకోవాలా, పొందకపోతే విలువ తెలుస్తుందమ్మా. ఎలా పొందాలి? దారిన పోతున్నాం, 10 లక్షల విలువైన కడియం దొరికింది మీకు ఒకళ్ళకి, దాని విలువ తెలుసుద్దమ్మా? ఊరకొచ్చింది, ఉంటే ఉంటుంది, పోతే పోయిద్ది. కష్టపడ్డావు అమ్మా, 10,000 పెట్టి ఒక ఉంగరం కొనుక్కున్నావు, ఎలా జాగ్రత్తగా చూసుకుంటావు? కనపడపోతే కంగారు పడవా? దొరికింది కనపడపోతే పోతే పోయింది అని వెతుకుతావు, విలువైంది కాబట్టి. కానీ దొరకపోతే దాని గురించిన బాధ లేదు. కానీ నీవు కష్టపడి తెచ్చుకున్న దాన్ని కోల్పోతే బాధ. అయితే అది పొందాలి అంటే ఏముండాలి? దాని విలువ తెలియాలి అంటే ఏముండాలి? నువ్వు పొందుకుంటే కదా, అవునా కదా? పొందుకున్నప్పుడే తెలుస్తుంది, పొందుకోకపోతే తెలియదు. అంటారు కదా, అందని ద్రాక్ష ఎలా ఉంటుందటమ్మా? పుల్లగా ఉంటుందా, తీయగా ఉంటుందా? అందని ద్రాక్ష ఎలా ఉంటుంది? సామెత అది. ఎలా? పుల్లగా ఉంటుంది. నాకు అందలేదు కాబట్టి పులుపు ఉంది. అది దొరికితే అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగుంది అంటామా అమ్మా కదా. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుకున్నట్టుకు మనం పొందుకోవాల్సిన రక్షణను మనం నిర్లక్ష్యపరిచిన ఎడల మనం కోల్పోయేది ఏంటో తెలుసుకోండి. కాబట్టి ఆ రక్షణ నిరర్ధకం చేసుకొనక యోగ్యతాపరమైన జీవితాన్ని జీవించుచు, రక్షణ ఆనందమును అనుభవించుచు, రక్షణ పొందుకున్న వారి వలె మనం కూడా దేవుని బిడ్డలము, ఆయన శరీరంలో పాలిభాగస్తులము అని మనం కూడా ఉండాలి. ఆ గొప్ప విధానాన్ని దేవుడు ఒప్పుకునే విధంగా మనము ఉన్నప్పుడు, మన యొక్క ప్రతి విధమైన ప్రవర్తన దేవుని కనుదృష్టి ఎదుట యోగ్యమైనదై ఉన్నప్పుడు, ఆయన ఇచ్చిన రక్షణను పొందుకున్న వారమై సంతోష గానాలతో మనమందరం ఉండుటకు మనకు కావలసిన సమస్త జ్ఞానమును దేవుడు మనకు దయచేయును గాక. ఆమెన్. మరి దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమెన్. అందరికీ వందనాలమ్మా.